Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, రైట్? ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ప్రీవియస్ క్లాస్లో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది చూసుకున్నాం కదా. దాని ముందు క్లాస్లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలని తెలుసుకున్నాం. సో మనం వాటికి ఫార్ములాస్ కూడా రాసుకున్నాం, ఇంకా పాజిటివ్ సెంటెన్స్ ఫామ్లో రాసుకున్నాం, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్లో రాసుకున్నాం. ఈ రెండింటి నుంచి సెంటెన్సెస్ కూడా ఫామ్ చేసుకున్నాం కదా. సో మనకి పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ రాయడం అనేది అర్థమైంది, ఫామ్లో కూడా నేర్చుకున్నాం. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం. సో మీ అందరికీ తెలుసు కదా క్వశ్చన్స్ అంటే ఏంటి. మనం దానికి ఇంకొక నేమ్ ఉంది, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, రైట్? వాట్ వి కాల్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తాం మనం వాటిని. సో ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తాం, దానికి ఉన్న మనకి మెథడ్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనేది ఫస్ట్ పాజిటివ్ నుంచి, తర్వాత నెగిటివ్ నుంచి క్వశ్చన్స్ని ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ఫామ్ చేద్దాం అనుకున్నాం, తర్వాత నెగిటివ్ సెంటెన్స్ నుంచి మళ్ళీ క్వశ్చన్ ఫామ్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ వీ విల్ రైట్ పాజిటివ్ సెంటెన్స్ ఫామ్లో ఇక్కడ రాసుకొని తర్వాత ఆ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మన ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ will have, okay, next plus main verb should be past participle, that means V3, okay, remaining matters extra. So this is the formula for positive sentence. ఇది మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి నేర్చుకున్న ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం నిన్న జనరల్గా రాసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో, అటువంటి సెంటెన్సెస్ ఒకటి రాసుకున్నాం. సో ఫస్ట్ వి టేక్ సబ్జెక్ట్ యాజ్ ఐ. నెక్స్ట్ ఏముంది సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్, ఐ విల్ హ్యావ్, నేను రేపటి వరకు హోంవర్క్ కంప్లీట్ చేసేవాడిని, రేపటి వరకు అంటే రేపటి కల్లా. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, షార్ట్ ఫామ్లో HW అని రాసుకుందాం. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ by so this is the sentence. So here I is a subject, will have అనేది helping verb, next finished main verb కదా. ఎలా ఉండాలి ఇక్కడ, it should be in third form of the verb, that means ఒక సెంటెన్స్ ఏదైనా వర్క్ ఫినిష్ అంటే ఇక్కడ అయిపోయింది కదా, ఫినిష్ అంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ మనకి ఇక్కడ ఉండాలి. సో రిమైనింగ్ మ్యాటర్ అనేది ఎక్స్ట్రా. I will have finished my homework by tomorrow. రేపటి కల్లా నా హోంవర్క్ ఈ టైం కల్లా కంప్లీట్ అయిపోయేది అని చెప్పుకుంటున్నాడు. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే ఒక క్వశ్చన్ అనేది ఫామ్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో మనం జనరల్గా చెప్పుకునేది ఏంటి, ఐ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ మనకున్న హెల్పింగ్ వర్బ్ అనేది ఏమవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్చేంజ్ సింబల్ పెట్టుకోండి. ఇంటర్చేంజ్ అంటే ఏం లేదు, దీని ప్లేస్లోకి ఇది వస్తుంది, దీని ప్లేస్లోకి ఇది వస్తుంది. సో విల్, ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో విల్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ మనకున్న సబ్జెక్ట్ ఏంటి, ఐ అంటే ఎవరు, నేను. సో నేనేం చెప్తున్నాను, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో, రేపటికల్లా నా హోంవర్క్ ఫినిష్ అయ్యి ఉండేదని నేను చెప్తున్నాను. సో ఇక్కడ నన్ను క్వశ్చన్ చేయాలి కదా. సో అప్పుడు మీరేం క్వశ్చన్ చేస్తారు, ఐ అనే సబ్జెక్ట్ ఏమవుతుంది అక్కడ, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఐ అని చెప్పాను నా సెల్ఫ్. సో నేను చెప్పింది ఐ, మీరు అడగాలంటే ఎలా అడుగుతారు నన్ను,
నువ్వు అని అడుగుతారు కదా, నువ్వు కంప్లీట్ చేసేవాడువా అని అడుగుతారు. సో అప్పుడు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఐ అనేది ఏమవుతుంది, ఇట్ చేంజెస్ యాజ్ యూ. ఓకే, ఐ అనే సబ్జెక్ట్ ఏమవుతుంది, యూ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ ఏమో నేను చెప్పాను, సో నన్ను క్వశ్చన్ చేయాలి కాబట్టి మీరు నువ్వు అని క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనేది యూ అని చేంజ్ అయింది. సో విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ విల్ యూ హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ ఏముంది మళ్ళీ మై, నేను నా తరపు నుంచి చెప్పుకున్నా కాబట్టి నేను మై అని రాశాను, అంటే నా ఒక్క హోంవర్క్. సో ఇక్కడ మీరు అడుగుతున్నారు కాబట్టి ఏమడుగుతారు, విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్, నన్ను అడుగుతున్నారు కాబట్టి యువర్ హోంవర్క్ బై టుమారో. అక్కడ ఏం పెట్టాము, ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్, దట్ మీన్స్ దిస్ ఇండికేట్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ బై టుమారో, రేపటికల్లా నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చేసేవాడివా అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అర్థమైంది కదా. విల్ యూ హ్యావ్, ఇక్కడ మనం ఈ యూ ఇక్కడ యువర్ ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్గా మీరు రాసుకున్నట్లుగా మీ సైడ్ నుంచి మై అని ఉంది. సో ఇక్కడ మీరు మిమ్మల్ని అడగాలి కాబట్టి మీరు చెప్పేటప్పుడు ఎలా చెప్తారు, ఐఆమ్, మై నేమ్ ఈస్, మై అని చెప్తారు, ఐ అని చెప్తారు. సో మిమ్మల్ని ఎవరైనా అడగాలంటే యూ, నువ్వు అని అడుగుతారు, యువర్ అంటే నీ యొక్క హోంవర్క్. సో అట్లా ఇక్కడ మనకి ఉన్న సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. సో ఒక పాజిటివ్ సెంటెన్స్ నుంచి మనం ఏం చేసాం, పాజిటివ్ సెంటెన్స్ నుంచి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేది చేసాం. సో ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ ఒకటి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ యొక్క ఫార్ములా తీసుకొని దాని నుంచి సెంటెన్స్ ఫామ్ చేసుకొని అప్పుడు మనం ఈ క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది రాసుకుందాం. సో ఇప్పుడు ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ నెక్స్ట్ విల్ నాట్ ప్లస్ హ్యావ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉండాలి, సేమ్ ఇక్కడ కూడా పాస్ట్ పార్టిసిపల్, దట్ మీన్స్ V3, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. నౌ remaining matter as extra. So this is the formula for negative sentence, this is for positive sentence. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఒక నెగిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఇదే సెంటెన్స్ని రాసుకుందామా లేకపోతే ఇదే రాసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, ఐ. సో వి రైట్ ఐ. నెక్స్ట్ విల్ నాట్, సారీ సబ్జెక్ట్ ఐ ఉంది కదా, ఐ. నెక్స్ట్ విల్ నాట్, నెక్స్ట్ హ్యావ్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మెయిన్ వర్బ్ ప్లేస్ లో ఫినిష్డ్, మెయిన్ వర్బ్ ప్లేస్ లో ఫినిష్డ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ట్రా మై హోంవర్క్ బై టుమారో. సో ఇది మనకు వచ్చిన సెంటెన్స్, ఒక నెగిటివ్ సెంటెన్స్ ని దాని ఫార్ములా ద్వారా ఇలా రాసుకున్నాం. సో ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో, రేపటికల్లా నా హోంవర్క్ నేను ఫినిష్ చేయలేకపోయేవాడిని అని చెప్పడం ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో అంటే నేను రేపటికల్లా నా హోంవర్క్ ఫినిష్ చేయలేకపోయేవాడిని. సో మనం ఈ సెంటెన్స్ నుంచి డైరెక్ట్గా ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోగలమా? నో, వి కాంట్. ఎందుకంటే మనం ఇక్కడ చేంజ్ చేయాల్సిన వర్డ్ ఒకటి ఉంది కదా, ఏంటది? విల్ నాట్. ఈ విల్ నాట్ అనే వర్డ్ని మనం యాడ్ చేయాలి, అంటే దాన్ని ఈ రెండింటిని కంబైన్ చేయాలి. సో ఐ won't have
ఫినిష్డ్. సేమ్ ఇక్కడ ఉంది, జస్ట్ మనం ఈ విల్ నాట్ అనే వర్డ్ని మాత్రమే కంబైన్ చేసాం. రిమైనింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. మై హోంవర్క్ బై టుమారో. సో ఈ నెగిటివ్ ఫార్ములాని బేస్ చేసుకుని ఒక నెగిటివ్ సెంటెన్స్ అని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి ఫామ్ చేయాలి. ఒక నెగిటివ్ సెంటెన్స్ని ఏం చేయాలి, ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి ఫామ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు ప్లేసెస్ని ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ అనేది ఇట్ షుడ్ ఇంటర్చేంజ్. సో వోంట్, దీని ప్లేస్లోకి ఇది వస్తుంది కదా, ఈ సబ్జెక్ట్ ప్లేస్లోకి. సో వోంట్, ఇక్కడ ఏముంది ఐ. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఐ వోంట్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో. అంటే నా హోంవర్క్ రేపటి వరకు కంప్లీట్ అయ్యేది కాదు అని ఇక్కడ చెప్పాం. సో ఇక్కడ మేము మిమ్మల్ని అడగాలి, రేపటి వరకు నీ హోంవర్క్ కంప్లీట్ అయ్యేదా అని అడగాలి. సో అప్పుడు ఏమైంది, వోంట్ సబ్జెక్ట్ ఐ ఉంది కదా, ఐ ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ యూ. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఇక్కడ మీరు చెప్పారు, ఇక్కడ మేము మిమ్మల్ని అడగాలి. సో వోంట్ యూ, వోంట్ ఐ ప్లేస్లో యూ వచ్చింది. సో రిమైనింగ్ హ్యావ్ ఫినిష్డ్. వోంట్ యూ హ్యావ్ ఫినిష్డ్, ఇక్కడ ఏముంది మళ్ళీ మై ఉంది, అంటే నా యొక్క. సో ఇదేమవ్వాలి, ఈ సబ్జెక్ట్ అనేది ఇట్ షుడ్ చేంజ్ టు యూ, అంటే ఐ అనేది యూ అయింది, మై ఏమవుతుంది యువర్. ఫినిష్డ్ యువర్ homework by question mark is compulsory because this is interrogative sentence. So ఇక్కడ చూడండి, won't you have finished your homework by tomorrow అంటే రేపటికల్లా నీ హోంవర్క్ ఫినిష్ అయ్యేది కాదా అని అడిగారు. సో చూడండి, ఫస్ట్ మనం ఒక పాజిటివ్ సెంటెన్స్కి ఫార్ములా రాసుకున్నాం. తర్వాత దాని నుంచి ఏం చేసాం, ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకొని జస్ట్ సబ్జెక్ట్ ఇంకా హెల్పింగ్ వర్బ్ ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసుకుంటే మనకి క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది వచ్చేసింది. దట్ మీన్స్ ఇంటరాగేటివ్ ఫామ్. సో తర్వాత ఒక నెగిటివ్ సెంటెన్స్ ఫామ్లా తీసుకున్నాం, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంది. దాని నుంచి నెగిటివ్ సెంటెన్స్ రాసుకొని ఈ విల్ నాట్ అనే వర్డ్ని కంబైన్ చేస్తే మనకి ఒక పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుందని మనం నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఇలా ఇటువంటి వర్డ్స్ కొన్ని ఉన్నాయని. దాని గురించి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. సో ఈ ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసుకుని ఇక్కడ కూడా మీరు ఐ వచ్చినప్పుడు మాత్రమే, ఎందుకంటే మీరు మీ గురించి చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు ఐ అనే వర్డ్ క్వశ్చన్ ఫామ్లోకి వచ్చినప్పుడు యూ అవుతుంది, మై అనేది యువర్ అవుతుంది. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ అని వస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో చేంజ్ అయ్యేటప్పుడు ఇట్ విల్ బికమ్ యూ, మై బికమ్స్ యువర్. సో ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ సెంటెన్స్ నుంచి ఇంటరాగేటివ్ ఫామ్ చేసుకునే ప్రాసెస్ ఇది. సో అర్థమైంది కదా. ఇట్లా మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే ఇలానే ఏవైనా ఒక సెంటెన్సెస్ ఫస్ట్ మీరు ఒక సెంటెన్స్ ఐతోనే తీసుకోండి, ఎందుకంటే మీకు ఈ సెంటెన్స్ ఇలా ఫామ్ చేయడం అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకొని ఇట్లా మీరు సెంటెన్సెస్ ఫస్ట్ పాజిటివ్ ఫామ్లో రాసుకోండి, తర్వాత ఈ సెంటెన్స్ కింద ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ కూడా సేమ్ నెగిటివ్ సెంటెన్స్ ఫామ్లో సెంటెన్స్ దాన్ని కంబైన్ చేయడం, నెక్స్ట్ ఏం చేయాలి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం. సో ఈ ప్రాసెస్లో మీరు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అని చేసి దాన్ని ఏమంటారు మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కన్వర్ట్ చేశారనుకోండి, మీకు ఈజీగా మీకు ఫస్ట్ నుంచి అంటే డైరెక్ట్ చేంజ్ చేయడం కాకుండా పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నీ ఒకేసారి గుర్తుంటాయి, మీరు మర్చిపోకుండా ఉంటారు. సో దిస్ ఈజ్ యువర్ క్లాస్ టుడే. మీకు చెప్పినట్టుగానే ఒక 5 సెంటెన్సెస్ ఫామ్ చేసి మీ గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి. I will check and correct it. So that's your class today. We will discuss the remaining topic, next topic in the next class. Okay, bye.